నెల్లూరులోకి మాయలేడీలు ఎంట్రీ ఇచ్చారు. నెల్లూరు నగరం నవాబుపేటలోని ఓ వస్త్ర దుకాణంలోకి ఓ దొంగ బ్యాచ్ ప్రవేశించింది. సుమారు 6 మంది మహిళలు చీరలు కొనేందుకు వచ్చారు. ఇద్దరేమో కొనుగోలు చేస్తున్నట్లు నటిస్తూ షాపు యజమానితో పాటు సిబ్బందిని బురిడీ కొట్టించారు. మరో ముగ్గురేమో ఎంతో చాకచక్యంగా ఎవరికీ అనుమానం రాకుండా ఖరీదైన పట్టుచీరలనే కొట్టేశారు ఈ కంత్రీ లేడీలు. ఈ భాగోతమంతా సీసీ ఫుటేజ్లో రికార్డైంది. ఆ మాయలేడీలు చీరలను ఎలా దోచేస్తున్నారో ఆ సీసీ ఫుటేజ్ని మీరు కూడా చూసేయండి. కెమెరాలన్నీ చూస్తున్నారు చూడండి. చూడండి కింద పెడతాము చూడండి, కింద బాక్సులు పట్టు చీరల బాక్సులు చూడండి. చూడండి ఆకు ఇంతకుముందు చీర అది చూడండి. 8 చీరలు, ఎన్ని చీరలు ఉన్నాడు అది చూడండి. నల్ల అడ్డుకి పెట్టుకుంది అది చూడండి. చీర అడ్డం పెట్టడం చూడండి. నా పక్కన ఈ పక్కన చీర అడ్డం పెట్టడం చూడండి. అది పెట్టుకొని పోతా ఉంది చూడండి. ఇది పసుపు పచ్చ జాకెట్ ఆమె. ఇప్పుడు ఇంకో సెట్ పెడతా చూడండి. నైటీ తీసింది దాంట్లోంచి, కవర్లోంచి ఒకటి. ఇప్పుడు ఆ బాక్సులు చీర చూడండి. అడ్డం పెడుతుంది చూడండి. బాక్సులు చీర పెట్టుకుంటాం. ఎన్ని చీరలు చూడండి వరుసగా బాక్సులు, పట్టు చీరల బాక్సులు అన్నీ. పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచీలు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.